యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చేరి ఉన్న ప్రియులు, సహోదర సహోదరులు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దినవృత్తాంతాల రెండవ గ్రంథం 9వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. దినవృత్తాంతాల రెండవ గ్రంథము 9వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమునందు నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడువై ఉండునట్లు నీ యందు అనుగ్రహము చూపినందున నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలనన్న దయాలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించెను అని చెప్పాను. చదువుబడిన ఈ మాటలు మన వినికిడిలో ప్రభు దీవించినట్లుగా చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రి, మీకు స్తోత్రం. చదవబడిన మాటలను మా వినికిడిలో దీవించి మాకు బోధించి వివరించమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వచన భాగాలు మనకు పరిచయమైన మాటలే. రాజైన సొలొమోను యొక్క జీవితంలో తాను కలిగి ఉన్నటువంటి అనుభవాలలో ఇది ఒక అద్భుతమైన అనుభవం. ఆయన రాజుగా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈయన కంటే ముందు తండ్రి అయిన దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయన పరిపాలన తర్వాత కుమారుడిగా ఉన్నటువంటి సొలొమోన్ ఈయన రాజు అయ్యాడు. ఈయన కూడా 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. ఇశ్రాయేలు రాజుల చరిత్ర ప్రారంభమైన నాటి నుండి సౌలు రాజు, దావీదు రాజు, సొలొమోను రాజు ముగ్గురు వరుసగా ఒక్కొక్కళ్ళు 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. అంటే ముగ్గురు 120 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా ఎలాంటి విభజనలు లేకుండా వారు దేవుని ప్రజలను పరిపాలన చేశారు. సొలొమోను రాజ్యం ముగించబడిన తర్వాత వారి కుమారులు రాజ్యానికి వచ్చే టయానికి ఆ రాజ్యము 2 భాగాలు అయిపోయింది. ఒకటి ఉత్తరాన ఉన్న రాజ్యము, 2 దక్షిణాన ఉన్న రాజ్యము. ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలు రాజ్యము అని, దక్షిణ రాజ్యాన్ని యోధా రాజ్యమని పిలిచారు. ఆ తర్వాత ఇశ్రాయేలు రాజులు 20 మంది, యోధా రాజులు 20 మంది, మొత్తానికి అలా వారు పరిపాలన చేశారు. వాళ్ళలో చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు, రకరకాల అనుభవాలు వారి జీవితాలలో ఉన్నాయి. అనేక సార్లు చెరపట్టబడిన వారుగా వారు కనబడతారు. జ్ఞానం కలిగినటువంటి, తెలివి కలిగిన, సంపన్నుడు అయిన సొలొమోన్ రాజు పరిపాలన చేస్తూ ఉండగా ఆయన ప్రఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.
చాలా జ్ఞానవంతుడని, ఎలాంటి ప్రశ్న అడిగినా జవాబు చెబుతాడని, తన ప్రజలను సుభిక్షంగా పరిపాలన చేస్తున్నాడని, ఎలాంటి యుద్ధాలు లేకుండా చేస్తున్నాడని, చాలా నెమ్మదిగా సంతోషంగా ప్రజలు ఉన్నారని ప్రపంచంలో ఉన్న వారు అందరూ కూడా వింటున్నారు. షేబా దేశానికి సంబంధించిన రాణి ఒక ఆమెకు అనిపించింది, ఈ రాజును గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారే, రాజ్యానికి వెళ్ళి ఒకసారి చూసేస్తే ఎంత బాగుంటుంది అనుకుంది. ఆమె వచ్చింది, పర్మిషన్ తీసుకొని వచ్చింది. రాజుగారు కూడా పర్మిషన్ ఇచ్చాడు. ఆమె ప్రశ్నలు అడగాలని, శోధించాలని గొప్ప పరివారంతో, చాలా బహుమానాలతో, సుగంధ వర్గాలతో ఏమేమో తీసుకొని రాణి తన స్థాయికి తగినట్టుగా చాలా డిగ్నిఫైడ్గా రాజుగారి దగ్గరకు వచ్చింది ఆమె. వారు రాజు దగ్గరకు వచ్చి తన మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ, కఠినమైన ప్రశ్నలన్నీ, అర్థం కాని సంగతులన్నీ అన్నీ అడుగుతున్నప్పుడు అన్నిటికీ సునాయాసంగా జవాబు చెప్పేస్తున్నాడు ఆయన. ఆమెకు మరుగైన మాట ఒక్కటి కూడా లేకుండా అన్నిటినీ విశదీకరించి చెప్తా ఉన్నాడు. ప్రత్యుత్తరము చెప్పలేని ఒక్క మాట అయినా మిగలలేదట. ఎంత విచిత్రంగా ఉంది. ప్రశ్నలు అడిగినప్పుడు అప్పుడప్పుడు అంటాం మనం, కొద్దిగా స్టడీ చేసి చెప్తామండి, చూసి చెప్పాలా, రెఫరెన్సులు చూడాలా, అది ఇదని ఏదో అంటుంటాం. కానీ రాజైన సొలొమోను ఎంత జ్ఞానం గలవాడు, అది దైవ జ్ఞానం పొందుకున్నటువంటి వ్యక్తి, దేవుని చేత జ్ఞానం ఇవ్వబడినవాడు. అందుచేత చాలా అద్భుతంగా జవాబులు చెబుతూ ఉంటే ఆమె ఆశ్చర్యపోతూ ఉంది. సొలొమోనుకు కలిగిన జ్ఞానాన్ని, ఆయన కట్టించిన రాజనగరాన్ని, ఆయన కట్టించిన దేవాలయాన్ని, ఆయన ఇంట్లో ఉన్న భోజనపు బల్ల మీద పెట్టబడే ఆహార పదార్థాలు, వడ్డించే పనివారులు, పరిచారకురాండ్రు, వారు వేసుకున్న దుస్తులు ఎంత ఆర్డర్గా ఉన్నాయో, ఎంత సిస్టమేటిక్గా ఉన్నాయో, ఎంత బాగున్నాయో అవన్నీ చూస్తున్నప్పుడు ఆమె అంటుంది, 4వ వచనం చూడండి, 6వ అధ్యాయం 4వ వచనం. అతని బల్ల మీద భోజన పదార్థములను, సేవకులు కూర్చుండుటను, ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములు, అతనికి గిన్నెలు అందించే వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు బలులను చూచినప్పుడు, డైనింగ్ హాల్లో చూసినా ఆశ్చర్యపోతుంది. దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆయన దేవునికి బలులర్పించే క్రమం, ఆ విధానం, ఆ పద్ధతి అంతా గమనించినప్పుడు ఆమె ఆశ్చర్యపడతా ఉంది, విస్మయం పొందుతూ ఉంది. రాజుతోటి ఒక మాట అంటుంది, నీ కార్యాలను గూర్చి, జ్ఞానాన్ని గూర్చి నా దేశంలో నేను విన్న వర్తమానం నిజమైన వర్తమానమే, కానీ నేను వచ్చి దాని కనులారా చూచు వరకు వారి మాటలు నమ్మలేకుండా ఉంటిని. ఇంత జ్ఞానం ఉందా చెప్పుకుంటుంటే నేను వచ్చి చూసిన దాకా ఈ సంగతులు నేను నమ్మలేదు. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైన వారు నాకు తెలుపలేదు. నేను విన్నదానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది. ఏమో ఆశ్చర్యపోతుంది, అబ్బురపడిపోతుంది. అప్పుడు అంటుంది, మనం చదువుకున్న మాటలు ఏం చదివాం మనం? అందరూ చదివితే కదా బాగుండేది. నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు, నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. నీ భాగ్యము ఎంత గొప్పది.
దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని నిత్యము నీ సముఖంలో ఉండి వినే ఈ సేవకుల భాగ్యం ఎంత గొప్పది. నేను ఒకసారి ఇందామని మా దేశం వదిలిపెట్టి ప్రయాణమై వస్తే లక్షల రూపాయలు ఖర్చు అయింది. నా ప్రయాణం ఎంత ప్రయాసతో కూడింది. ఒకసారి వినటానికి ఎంత పని అయితే రోజు నీ ఎదుట నిలబడి మాటలు వినేవారు ఉన్నారే, వారు ఎంత భాగ్యవంతులు అని ఆమె అబ్బురపడుతూ ఉంది. అంత మాత్రమే కాకుండా ఈ ప్రజల మీద దేవుడు నిన్ను రాజుగా నియమించాడు. ఆ సంకల్పం, ఆ ఉద్దేశం ఎంత బాగుందని 8వ వచనంలో అంటుంది చూడండి. నీ దేవుడైన యెహోవా సన్నిధి నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడివై ఉండునట్లుగా నీ యందు అనుగ్రహం చూపినందున నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము. రాజును నియమించిన దేవుని గురించి ఆమె స్తుతిస్తూ ఉంది. అంటే ఆమెకు అర్థమైన పాయింట్ ఏమిటి? ఈ రాజు తన బలముతో కానీ, తన శక్తితో కానీ, యుక్తితో కానీ, తన సైనిక బలంతో కానీ, తన చాతుర్యంతో కానీ ఈ ప్రజలపైన రాజుగా ఉండలేదు. ఇది దేవుని అనుగ్రహం. ఆ రాణికి అర్థమైన మాట, ఈ అధికారం దేవుని అనుగ్రహం. దేవుని అనుగ్రహము లేకుండా ఈ రాజు ఇక్కడ నియమించబడలేదు అనే సంగతి ఆమె గ్రహించి దేవుని స్తుతిస్తూ ఉంది. మనం ఆలోచించవలసిన మాట ఏమిటంటే, మన జీవితాల్లో ఒక సంపన్నమైన స్థితితో, అధికార స్థితితో, ఔన్నత్యమైన స్థితితో దేవుడు మనకు అందించి మనం సంతోషంగా ఉన్నప్పుడు, ఇతరులు దానిని చూసినప్పుడు మనల్ని కాదు పొగడాల్సింది. ఎవరిని పొగడాలి? దేవుణ్ణి పొగడాలి. అది చాలా ధన్యకరమైనటువంటి స్థితి. హౌ గాడ్ ఈజ్ గ్రేట్, హౌ గాడ్ ఈజ్ గ్రేషియస్. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత కృపగలవాడు. నీ ఎడల తన కృప చూపించి నిన్ను ఈ దేశం మీద రాజుగా ఆయన నియమించినందుకు నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా అని అంటా ఉందామె. దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఈ మాటలు ఎంత అన్యుల నోట దేవుని పిల్లల జీవితాలను బట్టి, దేవుని పిల్లల జీవితాన్ని బట్టి దేవుని కొనియాడడం, దేవుని స్తుతించడం ఎంత ధన్యత. రాజుగారు మందిరములో ప్రవర్తన, రాజుగారు దేవుని మందిరములో అర్పించే బలులు క్రమం, వారి సేవకులందరూ కూర్చుండే విధానం, వారికి ఉన్న పీఠములు, వారి క్రమం, వారి దుస్తులు, వాటన్నిటినీ గమనించినప్పుడు దేవుని స్తుతించడానికి అవకాశం దొరికింది. అందుచేత మనల్ని చూసిన వారు ఎవరు దేవుణ్ణి తిట్టకూడదు. మనల్ని చూసిన వాళ్ళు దేవుని స్తుతించాలి. నేను ప్రార్థనకు పోద్దంటమ్మా, చూడు ఎట్టా డేషం వేసుకొని తిరుగుతుందో అనకూడదు. ఈయన ప్రార్థనకు పోతాడంటమ్మా, నోరు తెరిస్తే చూడు ఎట్టాటి మాటలు వస్తున్నాయో అనకూడదు. ఈయన ప్రార్థనలో చాలా ముఖ్యుడంటమ్మా, ఆయన ప్రవర్తన చూడండి ఎలాగుందో అనకూడదు కదండి. మనకు తెలుసు, పాత నిబంధన గ్రంథంలో యోనా అనే ప్రవక్త నిద్రపోతా ప్రార్థన చేయకుండా ఉన్నందుకు అన్యుడైన నావికుడు ఏమంటున్నాడు? ఓయే నిద్రపోతా ఏం వచ్చింది, జనం అందరూ ప్రార్థన చేస్తుంటే నువ్వు చేసేది ఏంది? ఆపదలో ప్రార్థన కదా చేయాలా, శ్రమ వచ్చినప్పుడు మొరపెట్టాలి కదా, నువ్వేమిటి ఇలా చేస్తున్నావు, అసలు నీ దేవుడెవుడురా, నీ వ్యాపారం ఏంది, నువ్వు ఏ ఊరు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వస్తున్నావు అని ఇన్ని మాటలు అడిగించుకున్నాడు. ఆఖరులో చెబితే వాళ్ళకు కూడా భయం వేసింది. ఓ అమ్మయుడు మామూలుడు కాదు, అయితే ఏం చేయమంటావు స్వామి, ఏమి లేదు, ఎత్తి నన్ను సముద్రంలో ఏమన్నాడు. అయితే కదా, తాను తప్పు చేస్తున్నట్టు, దేవునికి అవిధేయుడైనట్టు, పారిపోతున్నట్టు, ఆయన మాట వినకుండా ఉన్నట్టు విషయం అంతా చెప్పగా వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యో భక్తుల్లో కూడా ఇట్టాడు భక్తులు ఉంటారా,
దేవుని మాట వినని భక్తులు, దేవుని సముఖము నుండి సన్నిధి నుండి పారిపోయే భక్తులు, ఆయన ఒకటి చెబితే ఇంకొకటి చేసే భక్తులు, ఒక ఊరు బొమ్మంటే ఇంకొక ఊరు పోయేవాళ్ళు, ప్రార్థన చేయాల్సిన సమయంలో నిద్రపోయేవాళ్ళు, ఆరాధన సమయంలో కమ్మంగా నిద్రపోయేవాళ్ళు, ఇట్టటి వాళ్ళు కూడా ఉంటారా భక్తులు అని అన్యులు ఎవరు చూసినా ఆశ్చర్యపోతారు. దేవుని మహిమపరచాలే తప్ప మన జీవితం ద్వారా, మన క్రియల ద్వారా దేవుని ఘనపరిచి మహిమపరచాలే తప్ప దేవునికి అవమానం తేకూడదు. సొలొమోను రాజు జీవితం ఎంత అద్భుతంగా ఉందో ఆ సమయాన ఆయన చేసేటువంటి మందిరములోని పరిచర్యా విధానం, బలులర్పించే క్రమం, మందిరంలో ఉండేటువంటి విధానం చూసినప్పుడు ఆమె అంటున్న మాట ఎంత గొప్పది కదండి. ఏమంటుంది? మందిరంలో నీవు చేసేటువంటి సంగతులు, దేవుని సముఖంలో నీవు అర్పించే బలులు, దేవుడు నీ యందు ఈ అనుగ్రహం చూపినందున యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఇశ్రాయేలులను నిత్యము స్థిరపరచవలనన్న దయాలోచనను నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములు జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా. ఇది మనం పాటలో కూడా పాడుకుంటూ ఉంటాం కదా. ఏమని? సొలొమోను జ్ఞానవంతుడు, సొలొమోను కంటే గొప్పవాడు దేవుడున్నాడు, మన ప్రభువు ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో ప్రారంభపు చూడబాకండి, అక్కర్లేదు, తెప్పక్కర్లేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో లేక ఆ పత్రిక అంతటిలో కూడా శ్రేష్టమైన ప్రభు యొక్క శ్రేష్టమైన గుణ లక్షణాలను గురించిన వివరాలు అందులో వ్రాయబడుతున్నాయి. ఆయన దేవాలయం కంటే గొప్పవాడు, దేవదూతల కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, ఆలయము కన్నా గొప్పవాడు, అహరోను కన్నా గొప్పవాడు, అందరికంటే గొప్పవాడని వరుసగా ఎన్ని అంశాలు హెబ్రీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ద బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ జీసస్. లోకంలో భక్తిపరులైన వారు ఉన్నారు, గొప్పదిగా భావించే దేవాలయం ఉంది, క్రమాలు ఉన్నాయి, ప్రధాన యాజకుడైన అహరోను ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, వాళ్ళందరికంటే గొప్పవారు అని దైవ గ్రంథం తేటగా చెప్తుంది. మనం పాట పాడతాం. ఏమని పాడతాం? సాగిల పాడి మ్రోగెద సత్యము ఆత్మాలో మన ప్రభుయే సాగిల సొలొమోను కంటే సొలొమోను కంటే శ్రేష్ఠు సర్వజ్ఞానమునకు మ్రోకెదమో సాగిల మ్రోకెదమో సత్యముతో ఆత్మ మన ప్రభు సాగిల. సొలొమోను దగ్గర ఉండే సేవకులను చూసి ఆమెంతగా ఆశ్చర్యపడి ఆనందపడతా ఉంది. నీ సేవకుల భాగ్యం ఎంత గొప్పదయ్యా అంటుంది. ఆయన నిరంతరము మాట్లాడే జ్ఞానవచనాలు వింటూ రోజు ఈ మాటలు వింటున్న వీరి భాగ్యము
ఎంత గొప్పది అని అంటా ఉంది. అయితే మనం ఇప్పుడు వాడుకున్న పాటలో సొలొమోను కంటే శ్రేష్ఠుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సేవకులు ఎంత భాగ్యవంతులు. దేవుని మందిర ఆవరణములో కూర్చొని నిత్యము ఆయన జ్ఞానవచనాలు వినే మనము ఎంత భాగ్యవంతులము. ద్వితీయోపదేశకాండ గ్రంథం 33వ అధ్యాయం 29వ వచనంలో, ద్వితీయోపదేశకాండ గ్రంథం 33వ అధ్యాయం 29వ వచనములో ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? దైవజనుడైన మోషే. దైవజనుడైన మోషే మృతి చెందక ముందు కదా ఇశ్రాయేలులను దీవించిన విధము అని 33వ అధ్యాయం ప్రారంభపు వచనంలో ఉంది. మోషే భక్తుడు మాట్లాడుతున్నాడు. పిల్లలందరి 12 మంది గోత్రకర్తల వారి కుటుంబాల నేపథ్యాలు తెలియజేస్తూ ఆఖరిలో చివరిలో 29వ వచనంలో ఇశ్రాయేలు అన్నాడు. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్టుగా వేషం వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను తొక్కుదువు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఈ మాటలు చదువుకొని మనోళ్ళు విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది పాట రాశారు. విశ్వాసి నీ భాగ్యమెంత గొప్పదో ఎరిగిదివా, యేసు ప్రభువు విమోచించి నిన్ను. విశ్వాసి భాగ్యం కూడా చాలా గొప్పది. ఇశ్రాయేలు భాగ్యం గొప్పది, విశ్వాసి భాగ్యము గొప్పది. అలాగే సొలొమోను రాజు దగ్గర ఉన్నటువంటి సేవకుల భాగ్యము మంచిది, గొప్పది. దే ఆర్ వెరీ హ్యాపీ. రాజుగారి దగ్గర ఉన్నవారికి ఏం కోద ఉంటుందబ్బా? రాజుగారు ఇంట్లో ఉంటున్నారు, రాజుగారు సంస్థానంలో ఉన్నారు, రాజుగారు భోజనపు బల్ల దగ్గర వీళ్ళు కూడా భోజనం చేస్తారు, రాజుగారితో పాటు మందిరంలోకి వెళ్తారు, దేవుని ఆరాధిస్తారు. పరిపాలనా దక్షత కలిగినటువంటి రాజుకు సహాయక సహకారులుగా సేవకులందరూ ఉంటారు. రాజుగారు కలిగి ఉన్న స్థితిని బట్టి సేవకులకు ఏమి కొరత ఉంటుంది చెప్పండి? ఒకటి ఎవడన్నా దిగులు పడి కూర్చొని ఉన్నాడు అనుకో, ఏందిరా దిగులు పడి కూర్చొని ఉన్నామని అడగడా? అడుగుతాడు. నెహెమ్యా రాజుగారి దగ్గర దిగులుతో కూర్చొని ఉంటాడు ఒక పూట. ఎట్ట కూర్చున్నాడు? రాజు అడిగాడు వెంటనే, నెహెమ్యా ఆరోగ్యం బాగుందా? ఏమన్నా ఇబ్బందిగా ఉందా? శరీరంలో మనస్సులో ఏమన్నా కలత చెందేవా? ఏమిటి నీ గొడవ? ఎందుకు అలా ఉన్నావు? రాజుగారి సముఖంలో దిగులుగా ఉంటే రాజు ఊరుకోడు, అడుగుతాడు. రాజులకు రాజు అయిన ప్రభువు నిన్ను అడగడా, నన్ను అడగడా? ఎందుకు దిగులుగా ఉన్నావు? అడుగుతాడా లేదా? అడుగుతాడు. అడిగితే రాజుగారి దగ్గర నెహెమ్యా విన్నపాన్ని చెప్పాడు. ఏమని చెప్పాడు? నా పితరుల సమాధులున్న పట్టణం పాడైపోయిందయ్యా, కాల్చివేయబడింది, కూల్చివేయబడింది. నా ప్రజలు నిందకు గురైపోయారు. నేను వేదనతో ప్రార్థన చేస్తున్నాను ఆ ప్రజలు అని ఆయన చెప్పాడు. అవునా? అలాగైతే నీకు జవాబిస్తున్నా. దేవుడు ఆయనను ప్రేరేపించగా జవాబిచ్చాడు. నీ పితరుల సమాధులున్న పట్టణంలో
ఏమి కూలిపోయినాయో, ఏమి కాలిపోయినాయో వాటిని తిరిగి నిర్మించే పని నువ్వు చెయ్యి, గో అన్నాడు. జవాబు వెంటనే దొరికిందా లేదా? రైట్. రాజు సముఖంలో దిగులుగా ఉండాల్సిన అవసరం లేదు. రాజులకు రాజు అయిన దేవాది దేవుని సముఖంలో విశ్వాసి అయిన వాడు దిగులు చెందవలసిన అవసరం లేనే లేదు. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, ఏమనుకోకుండా జవాబు చెప్పండి. దిగులు లేని వాళ్ళు చెయ్యొద్దండి. అందరు పుట్టిడి దిగులతో ఉండట్టుండారు. మానవ జీవితం, మానవుని జన్మ, మానవుని అవసరాలు, మానవుని పరిసరాలు, మానవుని ప్రవృత్తి, మానవుని యొక్క స్థితి, మానవుని గతి ఆలోచన చేస్తే వీఆర్ ఆల్ డిప్రెస్డ్ బట్ షుడ్ నాట్ బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అలాగ ఉండడానికి వీలు కాదు, వీలు లేదు. కానీ మనం మాత్రం అదే పని చేస్తుంటాం. మనం ఏం చేస్తుంటాం? అదే పని చేస్తాం. దేవుడు ఉద్దేశించింది ఏమిటి అని అంటే, నా ప్రజలెవరూ కూడా దిగులు పడకూడదు, చింతపడకూడదు. యేసుప్రభువు తన బోధనలో చెప్పలేదా? ఏమన్నాడు? మీరు చింతపడబాకండి. ఒకవేళ మీకు చింత ఉందా, ఆ చింత యావత్తు నా మీద వేయండి. మిమ్మును గురించి చింతించువాడను నేనే అన్నాడు. పేరుకు మన విశ్వాసులమే కానీ ఈ మాటలు నమ్ము. పేరుకి ఎవరు మనం? పాట ఏం పాడతాం? విశ్వాసిని భాగ్యమెంత గొప్పదో. మందిరం అయిపోవటం ఆలస్యం. ముఖం అంతా జారేసుకొని దిగులు పడి, దుఃఖపడి, బాధపడుతూ, రేపు ఆ పని ఏం చేయాలా, రేపు ఈ బాకీ ఏం చేయాలా, రేపు ఈ ఆరోగ్యం సంగతి ఏంది, పిల్లలేంది, పెద్దలేంది, అన్ని దిగులు. దేవుని మాట నమ్మొద్దా? మీ చింత యావత్తు నా మీద వేయండి. మనోళ్ళు ఊరు నాకు అసలు సంతోషం కనపడ్డ మొగమే లేదు. హ్యాపీగా మాట్లాడినట్టు ఎక్కడా కనపడటం. ఏదిరా సంగతి అంటే ఏదో ఒక బాధ ఉంటుంది. అయితే దేవుడు మనకిచ్చిన గొప్ప వెసులుబాటు ఏమిటంటే, యు పుట్ ఆల్ యువర్ స్ట్రెయిన్, స్ట్రెస్, ప్రాబ్లం, ఇష్యూస్ అపాన్ మై షోల్డర్స్. నా మీద మీ భారం, మీ బరువు, మీ చింత, మీ శ్రమ, మీకున్నటువంటి ప్రతిదీ కూడా నా మీద వేయండి. మనం ఎట్టేటోళ్ళు అంటే కథ చెప్పుకుంటూ ఉంటారు ఎప్పుడు. ఒకడు బస్సు ఎక్కి తల మీద ఇంతలో మూట పెట్టుకొని, టికెట్ తీసుకొని, సీట్లో కూర్చొని మూట మాత్రం నెత్తి మీద ఉంచాడంటోడు. పక్కనోడు అడిగాడంట, అయ్యా బస్సు నిన్ను మోస్తుంది కదా, ఈ నెత్తి మీద ఉన్న మూట తీసి కింద పెట్టవచ్చు కదా అని అంటే, అయ్యా కాదు, నా మూట నా దగ్గరే ఉండాలా, నా బరువు నేనే మోయాలా. చాలామంది దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్యారింగ్ దేర్ ఓన్ బర్డన్స్. వారు బాధలు వారే భరించాలని భలే ఇష్టపడుతుంటారు. నేను చేసి శ్రమ అంతా చేసి నేను కదా ఇదంతా బయట వేసుకుంది అన్నట్టు. నిన్ను సంరక్షించే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన నీ రాజు. ఆయన ఎవరు చెప్పు? సొలొమోను రాజు కంటే గొప్ప రాజు ఆయన. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయన. ఈ పుట్ ఆల్ యువర్ బర్డన్స్. నీకున్న ప్రతి సమస్య, నీ భారం, నీ బరువు దేవుని మీద మోపాల్సినటువంటి అవసరత ఉన్నది. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఏమిటి ఇశ్రాయేలుకు ఉన్న భాగ్యం? ఏమిటి ఇశ్రాయేలుకు ఉన్న భాగ్యం? ఏమి? దేవుడు వారిని ఎంతగా దీవించాడో, ఎంతగా దేవుడు వారిని ఆశీర్వదించాడో, ఎంతగా వారిని. ఈయన దగ్గర ఉన్నటువంటి ఇంకొక సంగతి ఏమిటంటే,
తన బిడ్డల్ని బాగా ఉంచడం కోసం ఆయన చురకలేస్తుంటాడు. ఏం చేస్తుంటాడు? ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. చిన్న ప్రవక్తల గ్రంథాలలో ఆమోసు గ్రంథం 755వ పేజీలో ఉంటుంది, 56వ పేజీలో 3వ అధ్యాయం ఉంటుంది. 3వ వచనం మొదటి నుంచి చదవండి. ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులారా, మిమ్మును గూర్చి కుటుంబాల వారిని అందరిని గూర్చి మాట ఆలకించండి. అదేమనగా, భూమి మీద సకల వంశములలో మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను కనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. మీరు నా పిల్లలు, మీరు బాగుండాలని నా కోరిక, సంతోషంగా ఉండాలని నా కోరిక, పర్ఫెక్షన్లో ఉండాలని నా కోరిక, మీలో ఏ కల్మషము ఉండకూడదని నా కోరిక. ప్రపంచంలో ఉన్నటువంటి సకల వంశములలో మిమ్మును మాత్రమే నేను ఎరుగుదును. అందుకని ఏం చేస్తున్నాడంట? మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును మాత్రమే శిక్షిస్తా. పక్కన వాళ్ళ పిల్లలతో మాకు పనిలే. ఏమంటే 10 మంది కలిసి బురదలో ఎగురుతున్నారు, రోడ్డు మీద 10 మంది పిల్లలు ఎగురుతున్నారు. తెలివి గల్ల వాళ్ళు ఏం చేస్తారంటే మన పిల్లల్ని ఇటు పిలిచి ఇట్రారా ఇట్రా అని చాంపుకు పెట్టి ఒకటి కొట్టి బురదలో ఎగిరేవంటే చంపుతా నిన్ను. పక్కింటి ఆమె చూస్తున్నామా, మావాడిని కూడా ఒక దెబ్బయి, వాడిని కూడా ఒక దెబ్బ, మా బురదలు ఎగురుతున్నారు అంటారు. కానీ మనం మాత్రం ఎవరిని కొడతాం? మన బిడ్డలను మాత్రమే కొడతాం, మన బిడ్డలనే దండిస్తాం. తెలివి లేని వాళ్ళు వేరే వాళ్ళ పిల్లల్ని కొడుతుంటారు. తెలివి లేని వాళ్ళు ఏం చేస్తారు? వేరే పిల్లల్ని కొట్టి నీకు ఉండకదంటారు, మా వాడు ఆడుకొచ్చిందే అని వాడి మీద నేరాలు మోపుతారు. కానీ అలా కాదు. దేవుడు ప్రపంచంలో ఉన్న సకల జనులలో మిమ్మును మాత్రమే, ఇశ్రాయేలులారా మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. మిమ్మల్ని క్రమపరచడం కోసం మీరు చేసిన దోషక్రియలను బట్టి మిమ్మల్ని శిక్షిస్తా. దేవుని పిల్లలకు శ్రమ ఉందా లేదా? ఎందుకు? ఇదేది మనల్ని ప్రేమిస్తానని ఇప్పుడు దాకా చెప్పి, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, మీ భారం అంతా నాది, నేను భరిస్తానని ఒక పక్క చెప్పి మిమ్మల్ని మాత్రమే నేను శిక్షిస్తాను అంటున్నాడు. దేనికోసం? దేనికోసం? టు బికమ్ పర్ఫెక్షన్. పరిపూర్ణ స్థాయిలోనికి దేవుడు మనలను పెంచడం కోసం. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతలోనికి మనం ఎదగాలని 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11, 12 వచనాలు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన కలవారమగు వరకు ఇలాగు నియమించను. సంఘములో బోధకులను కదా, ఉపదేశకులను, ప్రవక్తలను వారందరినీ ఏర్పాటు చేసి క్రమపరుస్తున్నాడు వాక్యం ద్వారా. దేనికోసం? అవసరమైతే గద్దింపు, అవసరమైతే హెచ్చరిక, అవసరమైతే శిక్ష, అవసరాన్ని బట్టి శిక్షణ. ఇవన్నీ కూడా దేవుడు మనకు అందించేవాడుగా ఉన్నాడు. చెప్తూ క్రీస్తునకు కలిగిన సంపూర్ణత, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతలోనికి మనం కూడా సమానమైన సంపూర్ణత కలవారం కావాలి. అందుచేత దేవుడు అవసరాన్ని బట్టి మనకు కూడా రైట్. మనందరికీ అర్థమయ్యే మాట, బంగారము
కొద్దిగా దాన్ని ఏమంటారు, నీరు పట్టింది. బంగారం కత్తి నీరు పట్టింది, అది మెరవాలి. ఇప్పుడు కంసల దగ్గరికి తీసుకువెళ్ళి, ఈ బంగారం నీరు పట్టి కొంచెం నల్లగా కనపడుతుందండి, షైనింగ్ లేదు దీనికి అని అంటే, నేను చేస్తాను ఇటు అని మన ముందే ఒక చిన్న క్రూసిబుల్లో వేసి దాంట్లో పెట్టి మంచి మంటలో పెడతాడు. బాగా కాలిపోద్ది అది. అది ఎర్రగా కాలిపోయిందాక కాలుస్తాడు. బంగారం జారిపోకుండా డైరెక్ట్గా గిన్నెలో పెడతాడు. దాని షేప్ అవసరమైతే మళ్ళీ మారుస్తాడు. దానిలో ఉన్న మలినమంతా, నీరంతా పొయ్యిందాక కాలుస్తాడు. ఒకవేళ ఏడన్నా ఇంకా కాస్త దాగి ఉందని అనుమానం వచ్చిందా, పైపు ఒకటి తీసుకుంటాడు, ఊదే పైపు, మంటను దాని మీదకు నేరుగా, మళ్ళీ అటు ఇటు పోతే ఇబ్బంది అని నేరుగా ఆభరణం మీదకి ఊతాడు. మనం ఊరకు చెప్పుకుంటాం బంగారం కోసం అంటున్నాం, కానీ మన మీద పడితే ఎట్లా ఉంటుంది ఆ ఊదేది, ఆ మంట, ఆ కాలడం, ఆ నొప్పి, ఆ శ్రమ, ఆ బాధ డైరెక్ట్గా మన మీదకే. ఎందుకంటే అందులో ఉన్న కల్మషం పోవాలి, అందులో ఉన్న నీరు పోవాలి, శుద్ధిగా రావాలి, సంపూర్ణతలోనికి ఎదగాలి. క్రీస్తు ప్రభు యొక్క సారూప్యతలోనికి మనం ఎదగడం కోసమై దేవుడు మనలను శిక్షకు గురి చేస్తాడు. ఇది అర్థం చేసుకోవాల్సిన పాయింట్. అర్థం చేసుకొని శిక్షించబడుతున్నప్పుడు నవ్వేవాళ్ళు కావాలా? ఏం కావాలా? సంతోషంగా జీతం వచ్చిన రోజు నవ్వుకుంటాంలే. ఏదన్నా మరిన్ని డబ్బులు, ఏదన్నా ఎక్స్ట్రా డబ్బులు అయ్యి వచ్చినప్పుడు అనుకోండి నవ్వుకుంటాం. చాలా దినాలుగా పెండింగ్లో ఉన్న డబ్బులు ఏదైనా వచ్చినాయి అనుకోండి, ఎంత సంతోషమో కదా. అటువంటప్పుడు సంతోషంగా ఉంటాం. కానీ జ్వరం వచ్చినప్పుడు, హాస్పిటల్కి పోయినప్పుడు, ఆపరేషన్ అన్నప్పుడు, మందులు వాడాలన్నప్పుడు, భయం చెప్తే, ప్రమాదం ఉందని అంటే, ఇబ్బంది పడతా ఉంటే మోకాలు సంతోషంగా ఉంటాయా? ఏందో ఈ బాధ, ఎందుకు వచ్చిందో ఈ బాధ అని దేవుని పిల్లలు అనుకోకూడదు. దేవుని పిల్లలు అనుకోకూడదు, తెలియని వాళ్ళు అనుకుంటారు. దేవుని పిల్లలు ఏమనుకోవాలి? దేవా, ఈ శ్రమ నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. నేను అన్నాగా, మీరు అనండి అందరూ ఒకసారి, ఈ శ్రమ నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. ఈ శ్రమలో నేను ఏమి నేర్చుకోవాలో ఆ పాఠం నాకు నేర్పించయ్యా. నేర్పించమని దేవుని అడగాలి. వీ షుడ్ లెర్న్ ద లెసన్ ఫ్రమ్ అవర్ ట్రబుల్స్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక తర్వాతే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29-30 వచనాలు. ఎలయనగా మీరు నాయందు చూచినట్టు నాయందు ఇప్పుడు మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము నాకు పోరాటం ఉంది. పౌలు చెబుతున్నాడు, మీరు చూస్తున్నారు, వింటున్నారు, నా పోరాటం మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడెను. అనుగ్రహం అనే మాట ఎప్పుడు ఉపయోగిస్తామండి? అనుగ్రహం, దేవుని అనుగ్రహం అయ్యా. కారు కొన్నాం, దేవుని అనుగ్రహం అయ్యా. కొడుకు పుట్టాడు, దేవుని అనుగ్రహం అయ్యా. ఇల్లు కట్టుకున్నాం, దేవుని అనుగ్రహం అయ్యా. జ్వరం వచ్చిందయ్యా, దేవుని అనుగ్రహం వలన. ఎవడని అంటాడా? క్యాన్సర్ వచ్చిందయ్యా, దేవుని అనుగ్రహం వలన అంటారా? ఆపరేషన్ అయింది దేవుని కృప వలన అంట. ఎవరంటారయ్యి? పౌలు భక్తుడు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. వై ట్రబుల్స్ అండ్ సఫరింగ్స్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్స్. మన జీవితాల్లోకి ఎందుకు శ్రమలు వస్తాయి? నీకు పాఠం నేర్పించి నిన్ను యేసు ప్రభు స్థాయిలోకి పెరిగేటట్టు చేయడానికి.
ఆయన స్వారూప్యములోనికి మార్చబడేటట్టు చేయడానికి. అది నేర్చుకోవడం కోసం, ఎదగడం కోసం మాత్రమే తప్ప నీకు కష్టం కలిగించి ఇబ్బంది పెట్టి ఏడిపించాలని కానే కాదు. శ్రమలో నువ్వు సంతోషపడుతుంటే చూసి దేవుడు గుడ్, ఇది నేను కోరుకున్న స్థాయి, ఇది నేను మిమ్మల్ని ఎదగాలని చూస్తుంది, ఇది మీరు ఈ స్థాయిలోకి ఎదిగారు, నా రూపం మీలో వచ్చింది, ఐఎమ్ వెరీ గ్లాడ్. ఇప్పుడు చెప్పాలి మన విశ్వాసి నీ భాగ్యము ఎంత గొప్పది. పాడండి పాట. విశ్వాసిని భాగ్యమెంత గొప్పదో ఎరిగిదివా, యేసు ప్రభువు విమోచి నిన్ను పోలిన. దారుణమైన శ్రమలు అనుభవించినటువంటి స్టెఫన్, రాళ్లతో కొట్టబడిన స్టెఫన్, ప్రాణాలు విడుస్తున్న స్టెఫన్ పరలోకములో ఎంత గ్రాండ్ వెల్కమ్. యేసు ప్రభు తన సింహాసనమున కూర్చుండి ఉండవలసిన వాడు లేచి నిలిచాడు. యేసు ప్రభు లేచి నిలబడ్డాడు. ఒక వ్యక్తి పరలోకానికి వస్తుంటే సామాన్యుడే కదా, శ్రమలు అనుభవించి ప్రభు కలిగిన మనస్సు కలిగి శ్రమ పెట్టిన వారిని తిట్టకుండా, దూషించకుండా ప్రార్థన చేశాడు విచిత్రంగా. దేవా, ఈ దోషము, ఈ నేరము వీళ్ళ మీద ఎవరి మీద మోపొద్దయ్యా, తెలియదు వాళ్ళకి, తెలిస్తే ఎందుకు చేస్తారు అని వస్తుంటే యేసు ప్రభు లేచి నిలబడ్డాడు. ఈడెవడురా నా అడుగులు వేసాడురా, నేను సిలువ మీద ఏం పలికానో ఆ మరణ సమయంలో కూడా అదే పలకగలిగాడు స్టెఫన్ ఎంత గొప్పవాడు. విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పదిరా. యేసు ప్రభు లేచి నిలబడి సెల్యూట్ కొట్టాడు నీకు. ఇంకా అంతకంటే గొప్ప సంగతి ఏమన్నా కావాలనా? ఏమన్నా ఉంటుందా అసలు? ప్రభు స్థాయిలోనికి ఎదిగి ఆయనను మహిమపరిచేంత స్థితిలో మనలను మార్చడం ఎంత ధన్యత. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఇశ్రాయేలుల గొప్పతనం గురించి రాయబడి ఉంది. పౌలు చెప్తున్నాడు ఇశ్రాయేలు నీ భాగ్యం. 4వ వచనం చూడండి, 9:4. వీరి ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులు, వాగ్దానములు వీళ్ళకిచ్చాడు దేవుడు. ఇశ్రాయేలు గొప్పోడు కదా, ఇశ్రాయేలు భాగ్యవంతుడు కదా. ఇశ్రాయేలు భాగ్యం ఎంత గొప్పదండి. ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి గొప్ప ధన్యకరమైన స్థితి అంతటిని కూడా దేవుడు వారికి అందించాడు. ఇశ్రాయేలీలకు దత్తపుత్రత్వాన్ని ఇచ్చాడు, కుమారులుగా స్వీకరించాడు. అబ్రహాము సంతానం నా సంతానం అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువులో విశ్వసించిన మనం దేవుని పిల్లలం. వాట్ ఎ వండర్ఫుల్ ప్రివిలేజ్. ఎంత అద్భుతమైనటువంటి ఆధిక్యత. యోహాను సువార్త 1వ అధ్యాయం కదా, 12వ వచనం మనందరికి తెలిసిన మాట. తను ఎందరు అంగీకరించిరో ఆయన ఏంది అది కూడా రాదే, ఇది తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అనే అధికారం. యేసుక్రీస్తు ప్రభువులో విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అనే అధికారం, దత్తపుత్రత్వం, అడాప్షన్. గాడ్ అడాప్టెడ్ us as his children. తన ప్రజలుగా ఆయన మనలను దత్తత తీసుకున్నాడు. వీళ్ళు నా ప్రజలు. ఎంత గొప్ప సంగతి అండి. మహిమ దేవుడు వారికి ఇచ్చాడంట, నిబంధనలు ఇచ్చాడంట, ధర్మశాస్త్ర ప్రదానం చేశాడంట, అర్చనాచారాదులు, వాగ్దానాలు వీరివి. పితరులు వీరివారు.
పితరులు అంటే ఎవరిని చెప్తారు? 3 పేర్లు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు అనేవాళ్ళు పితరులు. దేవుడు అన్నాడు, ఈ పితరులు దేవుడు నేను, పితరులు వీరి వారే. ఆ తర్వాత శరీరమును బట్టి క్రీస్తు వీరిలో ఇశ్రాయేలులో పుట్టాడు దేవుడు, యేసు ప్రభు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి! విశ్వాసి భాగ్యం ఎంత గొప్పది! ఇది ఇశ్రాయేలు భాగ్యం చదువుకున్నాం మనం. విశ్వాసి భాగ్యం ఎంత గొప్పది! ప్రపంచాన్ని పరిపాలించబోతున్న రాజులం, యాజకులం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారం, ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజ. మనకేం గొప్పతనం ఇచ్చాడు చెప్పుకోకపోతే అట్ట గుర్తన్న ఉంటుందా లేదా మీకు? దేవుడు మనలను ఎంత ఉన్నతమైన స్థాయిలో, స్థితిలో చూడాలని కోరుకుంటున్నాడో అప్పుడు కదా అనాల విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది. మనలో చాలామందికి దార పౌలు గారు, మన సంఘ సహోదరుడు దార పౌలు గారు, మీలో చాలామందికి తెలుసు. పౌలన్న, బర్నబాస్ గారు, పౌలు గారు, వాళ్ళిద్దరు సమకాలికి, పెద్ద వయసు. అప్పటికే ఆయనకు 90 ఏళ్ళు ఉండేవి. చిన్న మందిరం ఉన్న రోజుల్లో ఆయన ఇంటికి తీసుకుపోయి వదిలిపెడితే నేను రాత్రుల్లో ఆయనకు పూరి గుడిసె ఒకటి ఉండేది, దూరి లోపలికి పోవాల్సి వచ్చేది. అయ్యా ఒక మాట ప్రార్థన చేసి పోదుకొనరా అంటాడు. నేను వంగలేక వంగి దూరి లోపలికి పోయి నిలబడి ఆయన పాట పాడతాడు, నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా. నీవిచ్చిన భాగ్యం ఎంత గొప్పది అని అంటే నాకేమో ఆ ఊడిపోయిన తాటాకులు కనపడుతుంటే నాకు ఆయన జోడ్డు, ఆయన దృష్టి దాని మీద లేదు. దేవునిలో తనకు దొరికిన భాగ్యం ఎంత గొప్పదో అది జ్ఞాపకం చేసుకుంటాడు. పల్లవ ఒకటి పాడతాడు, లోకములో ఉన్నటువంటి శ్రమ కానీ, లోకములో ఉన్న బలహీనత కానీ, లోకములో ఉన్న లేమి కానీ, కొరతలు కానీ తన దృష్టిలో అసలు ఉండనే ఉండవు. నీ భాగ్యం ఎంత గొప్పది నాయనా, నిర్భాగ్యులమైన మమ్మలను భాగ్యవంతులుగా చేసావని పాట పాడి ప్రార్థన చేయ అంటున్నాను. నా గుండెలు అవిసిపోతాయి. అన్ని సుఖాలు అనుభవిస్తా కూడా దేవుడిచ్చిన భాగ్యం సంగతి దృష్టి లేదే మనకి. దేవుడిచ్చిన గొప్పతనం మీద, దృక్పథం మీద దృష్టి లేదే. ఈ సహోదరుడు ఎంత ఆత్మీయ దృష్టి కలిగిన వాడుగా ఉన్నాడు, దైవికమైన దృక్పథంతో చూస్తున్నాడు తన జీవితాన్ని అని ఆశ్చర్యపడేవాడిని. దేవునికి కానుకలు ఇవ్వటం ఆయన దగ్గర నేర్చుకున్నా నేను. మందిరానికి రావడం క్రమంగా ఆయన దగ్గర నేర్చుకున్నా నేను. వర్షమైనా, ఓరిపోయినా, ఏమైనా మందిరంలో ఈరోజు మీటింగ్ ఉందంటే వచ్చి కూర్చుంటాడు అంతే. తడిసైనా నడిచే క్రమం తప్పకుండా వచ్చేవాడు. అందరికంటే ఆరాధనలో ముందు ఉంటాడు. అవి నేను నేర్చుకున్నా. చదువు వచ్చినోడు కాదు, బైబిల్ చదవగలిగినోడు కాదు. తను నేర్చుకున్న పాటలు కంటతగా వాక్యం చెప్పిన వెంటనే ఒక చిన్న పల్లె అట్ట పాడేవాడు అంతే. పాత వాళ్ళందరికీ తెలుసు ఆయన. ప్రారంభం నుంచి ఉన్న వాళ్ళందరికీ పౌలన్న బాగా తెలుసు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన జీవితంలో కలిగించే ప్రతి సందర్భం కూడా దేవుని సంకల్పం లేకుండా, ఉద్దేశం లేకుండా, పర్పస్ లేకుండా ఏమీ జరగదు. కనుక దేవుడు మనకు అందించిన భాగ్యాన్ని తలపోసుకొని ప్రభువును మహిమపరచాలి.
మా నాన్న ఒక చొక్కా కొనుక్కొచ్చాడు నాకు అనుకోండి. ఇది అన్న నన్ను ఎట్లుంటుంది ఆయనకి. ఆయన ఎంతో ఇష్టంగా తనున్న పరిధిలో తనకున్న డబ్బుల్లో నా బిడ్డకు మంచి చొక్కా కావాలనుకుని ఒకడు కొనుక్కొస్తే నేను వేసుకొని ఇదా నువ్వు కొందే అన్నాను అనుకో, ఒరే ఈడు తృప్తి లేనోడు ఈడు. నేను ఎంత శ్రమలో కొన్నానో, ఎంత లేమిలో కొన్నానో, ఎంత ఇబ్బంది పడుతూ కొన్నానో, నా తండ్రి ఇచ్చాడు ఇది చాలు అని సంతోషపడకుండా అసంతృప్తి మాటలు మాట్లాడుతున్నాడంటే ఆ తండ్రిని గణపరిచినట్టు కానే కాదు. మీరు కుమారులా నన్ను గణపరిచేవారు ఎక్కడ? మీరు నా దాసులా? నాకు భయపడే దాసుడు ఎక్కడున్నాడు? గణపరిచేవారైతే కుమారులైతే నిజంగా నన్ను గణపరచాలి. మీరు నా సేవకులు దాసులు అయితే నాకు భయపడాలి. దేవుడు కోరుకుంటున్న మాటలు. ఇశ్రాయేలునకు దేవుడు ఎంత ఔన్నత్యమైన స్థితి అందించాడు. గాడ్ ఈజ్ రియల్ హెల్పర్. దేవుడు వారికి సహాయకుడు, దేవుడు వారికి రక్షణ దుర్గం, దేవుడు వారి కాపరి, దేవుడు వారి రాజు, దేవుడు వారిని నడిపించేవాడు. మన విషయంలో కూడా అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలుతో సమానంగా మనకు కూడా ఈ భాగ్యాన్ని దేవుడు అందించాడు. గడియారం చూడకుండా చెబుతున్నాను ఇందాక నుంచి. 10 నిమిషాలు ఎక్కువ పోయినట్టుంది, ఏమనుకోబాకండి. దేవుడు మనకు ఏమై ఉన్నాడో, మనము దేవుని దృష్టిలో ఏమై ఉన్నామో గ్రహించుకొని దేవుని మహిమపరచాలి. ప్రార్థన చేసుకుందాం.